బ్రహ్మానందం. అండ్ ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన డైరెక్టర్ నిఖిల్ గారు మనతో ఉన్నారు. నిఖిల్ గారు హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు వన్. సో నాకు తెలిసి ఒక మంచి వైబ్ స్టార్ట్ అయిపోయింది సినిమాకి. మీకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ ఒక మూవీ ఇంత ముగ్గురు అంటే ఒక మంచి ఆర్టిస్టులతోటి ఒక సినిమా చేసుకొచ్చారు. సో 14th మీరు మీ జాతకం చూసుకోబోతున్నారు ఎలా ఉందని. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్సైటెడ్ ఉంది ఆబ్వియస్లీ. అంటే ఈ రిలీజ్ అవ్వడం కోసమే కదా ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉన్నది, రాసింది అంతా. అలానే చిన్న సాడ్నెస్ కూడా, ఎందుకంటే బ్రహ్మానందం ఇంక చేయడానికి ఏం లేదు నాకు. ఇంక సినిమా వర్క్ అంతా అయిపోయింది కదా, ఇంకా దీంతో ట్రావెల్ ఆగిపోయింది. బ్రహ్మానందం అనే సినిమా ట్రావెల్ ఇంకా చేయడానికి ఏం లేదే అని చిన్న ఫీలింగ్ ఉంటుంది. అదొకటి మాత్రం పర్సనల్ ఫీలింగ్. యాజ్ అ మూవీగా మాత్రం వీఆర్ సూపర్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. మీరు అంటే ఫస్ట్ అంటే మీ బేస్ ఏంటంటే మీరు రైటరా లేదంటే ఆర్ఎల్స్ మీరు డైరెక్షన్ ప్రీవియస్లీ? మేజర్ అయితే డైరెక్షన్, రైటింగ్ అండి రెండు. ఏంటి ఏడీగా వర్క్ చేస్తూ ఉన్నాను కొన్ని మూవీస్కి రైటింగ్ చేస్తూ ఉన్నాను. సో మిక్సప్ అంతే. సో ఇప్పుడు మీరు బ్రహ్మానందం అనే పాయింట్ అనుకొని మీరు ఫస్ట్ అంటే మైండ్లో పెట్టుకున్న అప్పుడు మీకు అంటే వీళ్ళు ముగ్గురే ఉన్నారా అంటే ఏదైనా వేరే చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఒక్కరు ఉన్నారండి, బ్రహ్మానందం గారు. అంతే. ఆయన మాత్రం ఫిక్స్. ఆయన లేకపోతే సినిమా ముందుకు వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయింది. ఓకే, అది డెస్టినీ అంతే. కిషోర్ గారు, గౌతమ్ గారు అసలు ఎక్స్పెక్టెడ్ కాదు నిజంగా. మీరు అనుకోలేదు? కిషోర్ గారు, గౌతమ్ గారు అసలు అనుకుంది. కిషోర్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ మాట్లాడితే అసలు అవుట్ ఆఫ్ నోవేర్ ఇద్దరు నిజంగా అవుట్ ఆఫ్ నోవేర్ అదృష్టానికి దొరికారు, లక్కీగా దొరికారు ఈ సినిమాకి. అంటే బ్రహ్మానందం వాంటెడ్ దెమ్, ఆ సినిమా వాంటెడ్ దెమ్, బ్రహ్మానందం సినిమా వాంటెడ్ దెమ్. ఐ మీన్ ఆ బ్రహ్మానందం అనే సినిమాకి వారిద్దరు కావాలని ఫిక్స్ అయింది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని అంటే బ్రహ్మానందం గారు సజెస్ట్ చేశారు? లేదు, బ్రహ్మానందం సినిమా వాంటెడ్ దెమ్. బ్రహ్మానందం గారు అసలు ఎవరు, బ్రహ్మానందం గారు యాక్చువల్లీ గౌతమ్ గారి పేరు ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. బ్రహ్మానందం గారు ఫిక్స్ అయిపోయారు. బ్రహ్మానందం గారు ఒకసారి కూడా గౌతమ్ ఎలా ఉంటాడు అనలే. ఆయన ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఇచ్చారు హీరోస్వి. వాళ్ళని చెప్పండి, వీళ్ళకి వెళ్ళి చెప్పండి అని. ఇంట్లో కొడుకున్నారు కానీ ఒక్కసారి కూడా అనలేదు. ఇన్ఫాక్ట్ మేము వెళ్ళి రాజగౌతమ్ గారు బాగుంటారు అనిపిస్తుంది అంటే ఆయన ఆలోచిస్తున్నాడు. వాడు కొడుకు మనవడు అంటున్నారు, ఎలా బాగుంటుందని ఆయన ఆలోచించారు. మేము కన్విన్స్ చేసాం బాగుంటాడండి అని. సో బ్రహ్మానందం గారు ఎక్కడా కూడా గౌతమ్ ఉంటే బాగుంటుందని ఒక్కసారి కూడా అనలేదు ఆయన. సో అంటే ఇప్పుడు మీరు అంటే బ్రహ్మానందం గారే సజెస్ట్ చేయలేదని చెప్తున్నారు, గౌతమ్ గారిని తీసుకున్నారు. అండ్ ఇప్పుడు అంటే ఫైనల్ మొత్తం చూసుకుంటే అంటే మీకు ఒక ఉంటుంది కదా, మీరు చేసిన ప్రోడక్ట్ గురించి మీకు ఉంటుంది ఒక ఐడియా. మీరు ఇప్పుడు ఫస్ట్ నుంచి చూసుకుంటే లాస్ట్ వరకు మీకు గౌతమ్ గారిని పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపించింది సినిమా డైనమిక్స్ మొత్తం మారిపోయింది. అంటే సినిమా లెవెల్, రేంజ్ మొత్తం మార్చింది గౌతమ్ గారు. నేను కిషోర్ గారు ఫెంటాస్టిక్ కమెడియన్ స్టార్, బ్రహ్మానందం గారు లెజెండ్, ఇద్దరికిద్దరు పీక్. గౌతమ్ గారు మీకు పెద్ద సర్ప్రైజ్ అంటే ఫస్ట్ ఫ్రేమ్లో ఆయన చూస్తారు, ఏం బాగా చేస్తున్నాడు అనిపిస్తుంది అని ఫీలింగ్ వస్తుంది ఈయన ఆడియన్స్కి. బాగానే చేస్తున్నాడు అబ్బా అని, బాగా చేస్తున్నాడు, ఏంటి ఇలా చేస్తున్నాడు, ఏంటిది చివరికి వచ్చేసరికి ఫస్ట్ బ్రహ్మానందం గారి కోసం లోపలికి వెళ్తారు, మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు. రాజా గౌతమ్ గారి కోసం నుంచి ఆ ఎమోషన్తో బయటకు వస్తారు. ఓకే, ఈయన కోసం వెళ్ళి ఆయన గురించి మాట్లాడుకుంటారు. అంటే అనిపిస్తుంది థియేటర్లో చూసిన ఆడియన్కి ఇన్ని రోజులు ఎందుకు రాజా గౌతమ్ గారు దూరంగా ఉన్నారు స్క్రీన్ కనే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే ఇంత లెవెల్ ఆఫ్ యాక్టింగ్, అసలు ఏంటి పర్ఫార్మెన్స్ అని చెప్పి ఫస్ట్ ఆ షాక్లో నుంచి బయటకు రావడానికి టైం పట్టేస్తుంది. అంటే ఎగ్జాగరేట్ చేయడం కాదు నిజంగా, ఎందుకంటే ఎగ్జాగరేట్ చేస్తే మాకే లాస్. ఎంత ఎక్కువ చెప్పాడు సినిమాలో ఏం లేదని కోపడతారు, అది కూడా మీకే రియాక్షన్ వస్తుంది, మాకే పడుతుంది. అందుకే రియాలిటీలోని ఆయన ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ మ్యూజిక్ పరంగా వస్తే లైక్ సాంగ్స్ ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ ట్రైలర్ మ్యూజిక్స్ కానీ చాలా బాగున్నాయి. బట్ అంటే వై శాండీ అంటే ఫస్టే ఎందుకు శాండీ అనేది? అంటే ప్రీవియస్లీ తనకి అంటే ఒక రికార్డింగ్ వేరు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ ఉంది తనకి చెప్పుకోవాలంటే. సో అతన్ని మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే అతన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఈజ్ మై ఫ్రెండ్. లాస్ట్ 7 years నుంచి మేము ఫ్రెండ్స్. ఓకే, గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. మాకు వాడి గురించి తెలుసు, వాడి లెవెల్ ఏంటో తెలుసు, ఎంత బాగా చేస్తాడో తెలుసు. సో శాండిల్య బాగా చేస్తాడు, బాగుంటుందని గట్టిగా బిలీవ్ చేశాను. చెప్పాను రాహుల్ గారికి శాండిల్య అని చెప్పేసి, ఇట్లా మా దగ్గర నా ఎవరైనా ఆప్షన్స్లో ఇట్లా శాండిల్య బాగా చేస్తాడు అని చెప్తే శాండీ వచ్చేసరికి ఇదేంటి ఆయన విని ఓకే వెళ్ళొచ్చు పక్కా షూర్ అన్న. రాహుల్ గారు ఎంత గ్రేట్ అంటే, ప్రొడ్యూసర్ రాహుల్ గారు డైరెక్టర్ నమ్మారంటే ఇంక నమ్మేస్తారు. ఒక్కటే క్వశ్చన్ అడుగుతారు ఎప్పుడైనా కానీ. ఆయన ఇప్పుడు నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నావా అంటారు. ఐ యూ ష్యూర్? ష్యూర్ సార్, ఓకే గో హెడ్. ఆయన విని ఆయనకు అప్పటికి కూడా లేదులే అనే ఫీలింగ్, అంటే శాండీ గురించి కదా జనరలీ, ఇంకెవరి గురించి సార్ ఇలా వీళ్ళైతే బాగుంటారు అంటే లేదులే అనే ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ అడిగితే ఆయన ఆలోచిస్తారు, మళ్ళీ అడిగాడంటే ఇంపార్టెంటే అనే ఫీలింగ్ వచ్చి హీల్ బిలీవ్ ద డైరెక్టర్ అండ్ హీల్ గో. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే లైక్ ఇప్పుడు బ్రహ్మానందం అంటే నాకు ఈ చూసిన దీంట్లో అనిపించింది ఏంటంటే లైక్ ఆస్తి కోసం తను వెళ్ళి ఆ స్టోరీ కదా, అంటే తాత మనవడు స్టోరీ అంటే ఒక ఎమోషన్ క్యారీ చేయాలి త్రూ అవుట్ లాస్ట్లో. సో ఇప్పుడు దాన్ని అంటే ఎంతవరకు మ్యూజిక్ పరంగా ఎంతవరకు నిలబెట్టాడనే మ్యూజిక్ బ్యూటిఫుల్ లెవెల్లో నిలబెట్టాడు. బ్యూటిఫుల్ లెవెల్లో అంటే అక్కడ బేసికలీ షూట్ చేసేటప్పుడు అక్కడ సైలెన్సే ఉంటుంది మొత్తం. నాకు సైలెన్స్ అన్నాక నాకు వరీ లేకుండేది, ఎందుకంటే నాకు శాండీ గురించి తెలుసు. శాండిల్య గురించి వైలెన్ పట్టుకుంటాడు, ఊపుతాడు, ఇంకంతే ఏడ్ చేయాలి.
అంతే. ఏడ్ చేయాలని శాండీ వీళ్ళు ఏడవాలని డిసైడ్ అయ్యారా, శాండీ డిసైడ్ సో అయ్యారా? Feb 14th రోజు ఆడియన్స్ని ఏడిపించబోతున్నారని అనుకోవచ్చా? ఆనందంతో నేర్పిస్తారు, ఆనందంగా నేర్పిస్తారు. ఎంత నవ్వించాలో అంత నవ్వించి ఎమోషనల్గా కూడా మంచి హై లెవెల్లో ఉంటుంది. సో మీరు అంటే జనరలీ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే లైక్ ఒక సినిమా అంతా చేయడం వేరు, ఒక కామెడీ ట్రాక్ చేయడం అనేది చాలా అది పట్టుకోవాలి అని అంటారు కదా, పల్స్ పట్టుకోవాలి అంటారు. అండ్ అందులో మీరు ఇప్పుడు ఈ సినిమాలోనే బ్రహ్మానందం గారితో నాకు తెలిసి త్రూఅవుట్ అండ్ వెన్నెల కిషోర్ గారు ఇంత బ్యాలెన్స్ చేస్తూ మీరు కామెడీని ఎలా రన్ చేయగలిగారంటే? అది బేసిక్గా ఫన్. నేను యాక్చువల్లీ కొద్దిగా జోకులు కొద్దిగా సరదాగా ఉంటాను, ట్రై టు బీ జోవియల్. బికాస్ సీరియస్గా ఉంటే ఏముంటుందో నాకు తెలియదు, మూడు బాగోదు, వేరే వాడు మూడు చిరాగ్గా ఉంటుంది, మన మీద మనకే చికాకు వస్తుంది, వేరే వాడు కూడా వీటితో మాట్లాడాలనే ఫీలింగ్ వస్తుంది. సో ఐ ట్రై టు బీ ఏవో జోకులు వేసి ఏదో క్రాక్ చేసి ఐ వాంట్ దట్ అట్మాస్ఫియర్ టు బీ కంఫర్టబుల్, ఫన్. సో ఆ స్పేస్లో నేను రైటింగ్లో కొద్దిగా, అండ్ మా నాన్నగారు యాక్చువల్లీ చాలా ఫన్నీ, చాలా జోకులు అన్న గ్యాప్ లేకుండా వేస్తూనే ఉంటాడు ఆయన. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా మైండ్లోనే తెలియకుండా ఉంటుంది కదా, జోక్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది. సో రాసేసాను అంతే. నేను నవ్వించాలి అని రాసింది కాదు, అక్కడ నవ్వు వస్తుంది అంతే, అలా రాసింది. సో అలా అనుకుని రాసింది. అండ్ గౌతమ్ గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, వీళ్ళు ముగ్గురు లైక్ మేజర్ ఈ సినిమా అని చెప్పుకుంటే వాళ్ళు అంటే మీకు అంటే ఒక డైరెక్టర్కి ఎందుకంటే ఒక రిలేషన్ ఏర్పడుతుంది సినిమా మొత్తం మీద. వాళ్ళు మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత వాట్ ది సెట్ అంటే వెన్నెల కిషోర్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, లైక్ మీరు ఇప్పుడు ఏమన్నారంటే ఇందాక ఐఎమ్ మిస్సింగ్ దిస్ జర్నీ అన్నట్టు ఒక మాట చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మీకు చెప్పిన మాటలు ఏంటంటే సినిమా చూసుకున్న తర్వాత మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత? బ్రహ్మానందం గారు ఒక మాట ఏంటంటే, ఈరోజు పొద్దున మాట్లాడినప్పుడు ఏం చెప్పారు, నిఖిల్ నాకు నీ ఎమోషన్ సిన్సియారిటీ నాకు అర్థమైంది, నువ్వేంటి అనేది, నువ్వు ఎలా అనుకుంటున్నావు అనేది, నైస్ నాన్న, బాగా చెయ్యి, మంచిగా చూసుకో, ఇది ఆయన చెప్పి. బ్రహ్మానందం గారు నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అయితే బ్రహ్మానందం గారి నుంచి వచ్చింది. ఆయన ఫోన్ చేసేవారు షూటింగ్ అయిన తర్వాత ఫోన్ చేసి, నిఖిల్ నాన్న సీన్లు బాగా వస్తాయి నాన్న, మంచి క్యారెక్టర్లో మంచి డెప్త్ ఉంది, బ్యాలెన్స్ ఉంది అన్నిటి దగ్గర. ఆ మాటలు ఆయన చెప్తున్నప్పుడు చాలా లోపల ఆనందం పెరిగిపోతుండేది. అంటే అంతకంటే ఇంకా కావాలనిపించిందా? బ్రహ్మానందం గారు షూటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి ఇది బాగుంది అది బాగుంది అని అంటే, ఐ డోంట్ నో, ఒక షూట్ ఒక సీక్వెన్స్ ఉంది సినిమాలో, ఇట్స్ అన్ ఎమోషనల్ సీన్. ఆ రోజు అదేంటంటే 4 o'clockకి సార్, ఈవినింగ్ 4 o'clockకి సార్ షార్ట్ రెడీ సార్ అని అంటే, కాదు మరి టైం సరిపోతుంది నీకు, ఇంపార్టెంట్ సీన్ కదా ఇది అంటే, సార్ సరిపోతుంది సార్ నేను హ్యాండిల్ చేస్తాను అన్నప్పుడు షార్ట్ స్టార్ట్ అయింది. 40 minutes తర్వాత ఆయన నన్ను పిలిచి, నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు చేయి, టైం పెట్టుకోకు, నేను ఎంతసేపు అంటే అంతసేపు ఉంటా, నువ్వు చెయ్యి అని చెప్పి భుజం మీద కుట్టి పంపించాడు. నేను ఎప్పటికీ మర్చిపోలేదు అది. ఎందుకంటే ఆయన టైం సరిపోతుందో లేదో, ఇక్కడ ఈ ప్యాకప్ టైం దగ్గరలో ఉంది, సరిపోతుందా ఎమోషనల్ సీన్ అనుకున్న మనిషి ప్యాకప్ టైం అయిపోయినా పర్లా, నేను ఉంటాను, నేను చేస్తాను. ఎందుకంటే ఆయన సీన్తో అంత జెల్ అయిపోయారు. పిలిచి లవ్ యూ నాన్న అన్నారు ఒక్క మాట. అది బెస్ట్ మెమరీ ఆఫ్ మై జర్నీ అంతే. సో ఇక్కడ ఒక మంచి కిక్ స్టార్ట్ అనుకోవచ్చు లైఫ్. సో ఇప్పుడు అంటే ఈ స్క్రిప్ట్ బ్రహ్మానందం తీశారు కాబట్టి దీనికి ఏమైనా కంటిన్యూషన్ స్క్రిప్ట్స్ ఏమైనా రాసుకున్నారా, ఆర్ఎల్స్ ఇక్కడ ఏమైనా స్టోరీ ఎండ్ అవ్వడం అలా ఏమైనా ఉంటుందా? ఒకటే బ్రహ్మానందం గారు, ఒకటే బ్రహ్మానందం అంతే అంతే. సో అండ్ మీ మూవీకి అంటే లైక్ చిరంజీవి గారు రావడం, బ్లెస్ చేయడం, ఈ ఈవెంట్ అంతా, ఈ వైబ్ అంతా నాకు తెలిసి నిన్న మొన్న అంతా మీకు ఒక టెన్షన్, ఒక ఇది జరిగి ఉంటుంది కదా, అంటే చిరంజీవి గారు వచ్చి బ్లెస్ చేయడం ఎలా అనిపించింది? డెడ్ బ్లాంక్. అంటే ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయని కాదు కానీ నిజంగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే ఒక కైండ్ ఆఫ్ అడ్మిరేషన్ పిచ్చి. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా అంతే, ఇంకా తెలిసిన హీరోలు అంటే వాళ్ళే. పర్సన్ చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అంటే ఎవరికి ఎక్కువ కాగితాలు ఎగురుతున్నాయి, ఎవరికి ఎక్కువ ఫుల్ జనాలు ఎక్కువ ఎక్కడ ఉన్నారు, హౌస్ఫుల్ షోస్ ఎంత పడుతున్నాయి, ఫ్రెండ్స్ మేము డిస్కషన్స్, ఒక్కో హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇదిగో ఇప్పుడు చూడరా హౌస్ఫుల్, టిక్కులు పెట్టుకునే వాళ్ళు న్యూస్ పేపర్ తీసుకుని ఈ థియేటర్ ఫిల్ అయిందా లేదా అని. అంత లెవెల్ ఆఫ్ పిచ్చి. సినిమా ఎలా ఉంటే బాగుంటుంది అని నేర్పించిన హీరో చిరంజీవి గారు. ఇలా ఉంటే సినిమా, ఇది సినిమా నేర్పించిన చిరంజీవి గారు ఏమో మొదటి నుంచి ఆయన కనిపిస్తే అరవడం అలవాటు, నేను ఇలా అరవడం ఫస్ట్ నుంచి అలవాటు. అలాంటిది నిన్న ఆయన కనిపించేసరికి ఫస్ట్ అరుపు వచ్చింది. అక్కడ డైరెక్టర్ లేదు, ఏమీ లేదు, ఎవడన్నా ఫైనల్గా మనిషే. అతను ఆడియన్స్ నేను అరిచేసాను ఫస్ట్ ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడే. ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే సార్ నిఖిల్ సార్ డైరెక్టర్ అంటే, ఆయన ఏమో షేక్ హ్యాండ్ ఇచ్చి గుడ్ నిఖిల్, గుడ్ వర్క్ నాన్న అని చెప్పంటే ఇంకా. సో యాజ్ ఎ ఫ్యాన్ అంటే ఆయన చూసినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ ఆయన చూసినప్పుడు ఫస్ట్ ఆయన కళ్ళు చూస్తాను, చూడటం తప్పని తర్వాత తెలిసింది. ఎందుకంటే కళ్ళు చూస్తే మాట రాదు, బ్లాంక్. అలా ఏంటిది ఇలా చూసి ఇంకా అలా వచ్చి ఎటు నడుస్తున్నాను, నడిచాను, కూర్చున్నాను, 1 minute నేను ఏం మాట్లాడట్లా, ఆ కళ్ళు ఏంటి లాగేస్తున్నాయి, బాబోయ్ మామూలు పవర్ కాదు ఇది అనుకున్నాను. అది బెస్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. యాజ్ ఇప్పుడు మీరు ఇంత ఫ్యానిజం ఉంది కాబట్టి మీలో లైక్ నిన్నటి నుంచి ఒక చిన్న మాట యాక్చువల్లీ బాగా వైరల్ అవుతుంది అనమాట. అంటే అది జనాలకి ఎలా పోర్ట్రే అయిందో మనకి తెలియదు కానీ ఎర్రీ
అనే ఆ వర్డ్ యూజ్ చేసినప్పుడు దాన్ని అంటే చాలా మంది రాంగ్గా తీసుకొని మీమ్స్ అలా వేస్తున్నారు. సో యాజ్ ఎ ఫ్యాన్గా మీకు ఎలా అనిపించింది? అంటే అంటే ఆయన చెప్పిన సెన్స్ కానీ ఇదంతా చాలా మంది వదిలేసి అంటే నాకు పర్సనలీ వాట్ ఐ ఫీల్ ఇస్, నాకు నిజంగా నేను చెప్పేంత వాడిని కాదు, ఏమీ కాదు నిజంగా. జస్ట్ నో వన్. అంటే ఇది మీ ఈవెంట్లో జరిగింది కాబట్టి ఐ కెన్ ఆస్క్ యూ. ఆయన ఏంటంటే సిచ్యువేషన్ కొద్దిగా ఫన్ చేద్దాం అనుకున్నారు అంతే. ఆయన చిరంజీవి గారు ఏమనుకుంటారో ఎవరు చెప్పలేరు. ఆయన లెజెండ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎవరు ఇబ్బంది పడింది లేదు, వాళ్ళు ఫన్నీగా తీసుకున్నారు, వాళ్ళు క్యాజువల్గా తీసుకున్నారు, వాళ్ళకున్న బాండ్ అండ్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ అంటాను, అనుకుంటాం ఫ్రెండ్స్ అనుకుంటాం, సో మాకు మేము అనుకుంటుంటాం కదా. అలానే ఆయన బ్రహ్మానందం గారితో ఉన్న బాండ్ ఫ్రెండ్షిప్ 40 years ఫ్రెండ్షిప్. మేబీ అక్కడ కూడా నాకు తెలిసి ఆయన తర్వాత కూడా మెన్షన్ చేశారు రెడ్ ఫేస్ అని కూడా, కావాలని ఆయన మెన్షన్ కూడా చేశారు ఇది తప్పుగా వెళ్ళకుండా. బట్ తీసుకునే వాళ్ళు కొంతమంది దాన్ని ట్రోల్ చేయడం ఇదంతా నాకు అంటే అనిపించింది. జస్ట్ మీ ఇంటర్వ్యూ కాబట్టి నేను అడగగలిగాను, వేరే వాళ్ళని ఐ కాంట్ ఆస్క్. అండ్ ఇప్పుడు ఈ సినిమా గురించి పర్టికులర్లీ దట్ ఒక సోల్ కనెక్టివిటీ ఉంటుంది అంటే నేను యాక్చువల్లీ వీళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పారు నాకు, దివిజ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు చాలా బాగుంటుంది సినిమా, మంచి సినిమా అని. సో అంటే ఆ సోల్ అంటే ఎలా కనెక్ట్ చేయగలిగారు అని మీకు అనిపించింది? అది స్క్రిప్ట్ కనెక్ట్ చేసిందండి. అంటే నేను ఏదైనా స్క్రిప్ట్ అని ఎక్కువ వాడుతూ ఉన్నాను, ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా వాడాను, ఐమ్ సారీ. బట్ ఎందుకంటే స్టోరీ తీసుకుంటుంది. ఇప్పుడు ఒక క్యారెక్టర్స్ 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు, క్యారెక్టర్ జర్నీ రాసుకున్నప్పుడు మన సినిమా స్ట్రక్చర్కి ఇట్ హ్యాస్ టు బి ఎమోషనల్ ఇన్ ద ఎండ్, ఆర్ ఇట్ హ్యాస్ టు బి బ్రూటల్. ఎయిదర్ వేస్ ఉండాలి. బ్రూటల్ ఎయిదర్ ఎక్స్ట్రీమ్ బ్రూటల్కి వెళ్ళిపోదాం, లేకపోతే ఎమోషనల్ వెళ్ళిపోదాం, లేకపోతే మిడ్వేలో ఉంచుదాం. దీనికి ఎమోషనలే కరెక్ట్. ఫస్ట్ హాఫ్ అంతా అంటే కామెడీ రన్ అవుతుంటుంది, సెకండ్ హాఫ్ కూడా కామెడీ, సెకండ్ హాఫ్ కూడా కామెడీ, ఫస్ట్ హాఫ్ కామెడీ. ఎమోషన్స్ అనేవి లాస్ట్లో గట్టిగా స్ట్రాంగ్గా రిజిస్టర్ అవుతుంటాయి. ఫస్ట్ నుంచి యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మాట్లాడితే ఫస్ట్ సీన్ నుంచి ఎమోషన్ రన్ అవుతూనే ఉంటుంది. అదేంటంటే బ్యాక్ ఎండ్లో అలా వెళ్తూ ఉంటుంది, టైంకి అది రిలేస్తుంది. ఓకే. ఈ కామెడీ మాత్రం త్రూ అవుట్ అది వెళ్తూనే ఉంటుంది, దానికి బ్రేక్ ఉండదు. సో ఆడియన్స్ ఆ పల్స్ అయితే తీసుకోవడానికి రెడీగా ఉండడమే అని చెప్పొచ్చు. అండ్ రాజగౌతమ్ గారు మీరు అంటే బిఫోర్ దట్ నాకు తెలిసి చాలా రోజులైంది స్క్రీన్ అపీరెన్స్ కానీ, కొంచెం ఆయన గ్యాప్ తీసుకొని ఆయన వర్క్స్ వల్ల ఇలా. అండ్ మీకు అనిపించిందా మీరు అడిగారా ఎందుకు సార్, ఎందుకు మీరు కొంచెం గ్యాప్ తీసుకున్నారు, అసలు మీరు స్క్రీన్కి దూరంగా ఉన్నారని ఏమైనా అడిగారా? యాక్చువల్లీ అడగలేదు, బికాజ్ అది ఆయన పర్సనల్ చాయిస్. అంటే నేనేంటంటే వాళ్ళ పర్సనల్ చాయిస్ కదా, నేను వాటి గురించి అడగడం అనేది దాన్ని నేను ఎప్పుడు అడగల వాటి మీద. ఇన్ఫాక్ట్ మీరు అంటే అవును కదా అడగలేదని ఇప్పుడు గుర్తొచ్చింది, అడిగింది లేదు అసలు. బికాజ్ అంటే ఇట్స్ హిస్ చాయిస్. రాజగౌతమ్ గారు లేదు మంచి స్క్రిప్ట్ వస్తే చేద్దాము. ఆయన ఇన్ఫాక్ట్ చూసుకుంటే ఇప్పుడు ఆయన బ్రహ్మానందం గారి సన్, ఆయన తలుచుకుంటే ఏ డైరెక్టర్ అన్నా ఏమన్నా. బట్ రాజగౌతమ్ గారు మా నాన్నగారి షీల్డ్ నేను వాడుకోవద్దు అని డిసైడ్ అయ్యారు. ఆయన ఒక సినిమా తర్వాత నుంచి మా నాన్నగారి షీల్డ్ నేను వాడుకోవద్దు, బ్యాడ్ రెప్యుటేషన్ తీసుకుని రాకూడదు అని ఆయన అనుకుని నేను చేస్తే మంచి సినిమాలే చేయాలని ఆయన మను అనే సినిమా చేశారు. క్రౌడ్ ఫండెడ్ మూవీ. బ్రహ్మానందం గారు అబ్బాయి క్రౌడ్ ఫండెడ్ మూవీ చేశారు. ఆయన తలుచుకుంటే యాక్సెప్ట్ అంటే ఇమాజిన్ కూడా చేసి ఉండరు. క్రౌడ్ ఫండ్ మూవీ చేశారు, ఆయనకి ఏం అవసరం. ఆయన క్రౌడ్ ఫండ్ మూవీ కోసం 3 years డెడికేట్ చేసి దానిలో ఉండిపోయారు, లోపల వెళ్ళైపోయారు ఆయన. ఆ కైండ్ ఆఫ్ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ అయింది. ఇప్పుడు కూడా మేము వెళ్ళి మాకు రాజగౌతమ్ గారు కావాలని అడిగితే మాకు రాజగౌతమ్ గారు దొరికారు. లేకపోతే బ్రహ్మానందం గారు అసలు రెఫర్ చేసిందే లేదు, ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఇంకా కిషోర్ గారు రెఫర్ చేశారు రాజగౌతమ్ అయితే. ఇది కిషోర్ గారి నుంచి టాపిక్ వచ్చింది కాబట్టి వెన్నెల కిషోర్ గారు చాలా తక్కువ అపీర్ అవుతారు ప్రమోషన్స్లో కానీ ఇక్కడ. అది మీకు కూడా నాకు తెలిసి 7 years ఇండస్ట్రీలో ఉన్నారంటే మీకు, కానీ మీ సినిమాకి ఫస్ట్ నుంచే వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ వాట్ మేడ్ అంటే ఎవరు ఆయన్ని కదిలిచ్చారంటే అని చెప్పుకో. అంటే అది ఆయన స్వీట్నెస్ అండి, ఆయన గొప్పతనం నిజంగానే. ఆయనకున్న అసలు ఆయన 365 days 400 days బిజీ. ఆయన సూపర్ బిజీ. అవును. ఎవ్రీ డే షూట్ ఉంటుంది, డే అండ్ నైట్ షూట్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ. అసలు మామూలు షూటింగ్ కాదు, ఆయన గ్యాప్ ఉండదు. అలాంటి మనిషి ఆయన గ్యాప్స్ తీసుకుని ప్రమోషన్స్కి వస్తున్నారు అని అంటే హిస్ గ్రేట్నెస్ అది. దానికి రీజన్ మెయిన్లీ నాకు అనిపించేది, నేను చెప్పలేను రీజన్స్ ఏంటని, బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ ద రీజన్ ఇస్ ఒకటి బ్రహ్మానందం గారు అండ్ రాజగౌతమ్ గారు మంచి క్లోజ్ ఫ్రెండ్ ఆయనకి, వాళ్ళిద్దరు వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఈ 2 అండ్ ఇంకోటి ఆయన క్యారెక్టరైజేషన్ ఇన్ దిస్ మూవీ ఏదో రెగ్యులర్ టెంప్లెట్ క్యారెక్టర్ కాదు, అది ఫ్రెండ్ క్యారెక్టర్, బట్ నాట్ అ సినిమా ఫ్రెండ్, రియల్ లైఫ్ ఫ్రెండ్ ఉంటారు సార్, ఆ ఫ్రెండ్ ఈయన. అండ్ మీమ్స్ పరంగా చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే చాలా మీమ్స్ వస్తుంటాయి, ఇవన్నీ జనరేట్ అవుతూ ఉంటాయి. బ్రహ్మానందం గారిని యూస్ చేసుకొని కూడా చాలా టెంప్లెట్స్ కానీ ప్రతి సినిమాకి ఆయన ఒక మీమ్ గాడ్ అని అంటారు కదా. ఇప్పుడు అలాంటి మీమ్ గాడ్ నుంచి ఇప్పుడు ఫర్దర్గా ఎలాంటి మీమ్స్ రాబోతున్నాయి ఈ సినిమా నుంచి అంటే తెలియదండి నాకు కూడా. నేను అది ఎలక్ట్రిసిటీ కరెంట్ ఇది వాడారు కదా, అది జస్ట్ ట్రైలర్లోనే కనిపించింది కదా, ఇంకా ఏమన్నా అంటే దాచిపెట్టారా ఏమన్నా అంటే తెలియదండి. నిజంగా దాచిన వైట్ ఉన్నాయి బాగానే, చూస్తే సర్ప్రైజ్ అవ్వడానికి స్కోప్ గట్టిగానే ఉన్నాయి. బట్ అవి మీమ్ కంటెంట్ అది ఇది అనేది ఆడియన్సే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు వెంకీ మీమ్ కంటెంట్ అవుతుందని ఎవరు అనుకోలేదు, శ్రీనువైట్ల గారు కూడా అనుకుని ఉండరు, సార్ కూడా అనుకుని ఉంటారు. అది అయిపోయింది, అందులో స్టఫ్ దొరికింది మీమ్స్ అవ్వడానికి. సో మేబీ దీనిలో కూడా దొరకచ్చేమో, అది నాకు తెలియదు సినిమా చూసాక. సో ఇప్పుడు ఈ త్రూఅవుట్ ఈ ప్రాసెస్లో
మీకు బాగా కనెక్ట్ అయిన పర్సన్ లైక్ అంటే బ్రహ్మానందం గారు ఆబ్వియస్లీ ఉన్నారు, అది మీరు ఎవరైనా చెప్పొచ్చు. మీకు త్రూ అవుట్ ఈ ప్రాజెక్ట్ మొత్తం మీద నాకు బాగా బెస్ట్ అనిపించిన పర్సన్ ఆర్ ఎక్కువ కనెక్ట్ అయిన పర్సన్ అంటే ఎవరండి? అంటే ఇప్పుడు యాక్టర్స్లోనా లేకపోతే టెక్నికల్గా అందరూ? ఎవరే మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తానికి వర్క్ చేసిన వాళ్ళు. నాకు రాజా గౌతమ్ గారితో ఎక్స్ట్రీమ్ కనెక్షన్ వచ్చింది, చాలా ఆయన మీద మంచి కంఫర్ట్. ఆయన ఎన్నోసార్లు నేను బేసిక్గా నర్వస్ అయిపోతూ ఉంటాను, బికాస్ పెద్ద క్యాన్వాస్ అంటే పెద్ద ఆర్టిస్టులు హ్యాండిల్ చేయాలి, వాళ్ళు కరెక్ట్గా చూసుకోవాలి, ఇవన్నీ చూస్తున్నప్పుడు రాజా గౌతమ్ గారు బాగా నోటీస్ చేసేవారు. వచ్చి ఏం లేదు కావాలని మీద చేసి కూల్ డౌన్ చేయడానికి చేసి నిఖిల్ అని చెప్పి చేసి ఆయన చాలా వరకు కామ్ డౌన్ చేసి కూల్ చేయడానికి ట్రై చేసేవారు. రాహుల్ గారు కూడా అలానే నాకు కూల్ చేయడానికి ట్రై చేసేవారు. కిషోర్ గారు వేరే లెవెల్ సపోర్ట్. అది కిషోర్ గారు మాత్రం సార్ మీరు వరి అవ్వకుండా మనం చూసుకుందాం ఏం కాదు. అండ్ హీరోయిన్ గారు అండ్ దివిజ వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమాలో? యాక్చువల్లీ దివిజ సిస్టర్ రోల్, హీరోయిన్ ప్రియా అండ్ ఐశ్వర్య హోల్కర్ వాళ్ళు హీరోయిన్స్. అదే వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? నేను చెప్పారు దాని సిస్టర్ క్యారెక్టర్ అని చెప్పారు, ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ క్యారెక్టర్స్? వాళ్ళ క్యారెక్టర్స్ కంఫర్టబుల్, సినిమాకి ఏదైతే బ్యూటీ కావాలో అది దాని తగ్గట్టు ఉంటుంది. అంటే దే ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తారా అనే క్యారెక్టర్ ప్రియా చేశారు, అది చాలా ఇంపార్టెంట్, అది డెఫినెట్లీ. తనుజ అనే క్యారెక్టర్ ఐశ్వర్య గారు చేశారు, ఆవిడ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఊరెళ్ళిన తర్వాత షీఈస్ ద ఓన్లీ ఉమెన్ వీల్ సీ. వీళ్ళ ముగ్గురు ఉంటారు, ఇంకెవరైనా అమ్మాయి ఉంటుందంటే తనే ఉంటుంది. సో తనే బ్రీతింగ్ స్పేస్, తనే ఏమంటుందంటే ఒక మంచి ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ తను చేసింది. అండ్ తర్వాత రాశి అనే దివిజ గారు చేశారు. షీ డిడ్ గ్రేట్ జాబ్. అది అందరూ చెప్తున్నారు, బ్రహ్మానందం గారే చెప్పారు, ఇంకెవరు చెప్పడం కాదు. రాజా గౌతమ్ గారు అంటే లైక్ ఇప్పుడు వెనల్ కిషోర్ గారికి ఒక లెవెల్ ఆఫ్ ఇది ఇమేజ్ ఉంది, అండ్ బ్రహ్మానందం గారు కూడా ఆయన జస్ట్ అలా స్క్రీన్ మీద అపియర్ అయితే లైక్ ఒక మాస్ హీరోకి ఎలా అయితే రియాక్షన్స్ ఫ్లవర్స్ అలా పడితే అలా వస్తాయి. సో వీళ్ళిద్దరి మధ్యలో గౌతమ్ గారు అసలు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారంటే ఏం చెప్తారు? ఆయన డామినేట్ చేశారంటాను నేను వీళ్ళిద్దరిని. నేను చాలా పెద్ద మాట అవ్వచ్చు, కన్ఫర్మ్ స్టేట్మెంట్ ఇది, కన్ఫర్మ్ స్టేట్మెంట్, వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. కొన్ని సీక్వెన్సెస్ ఆయన లాక్కెళ్ళిపోయాడు. బ్రహ్మానందం గారు కూడా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, లాక్కెళ్ళిపోయాడు. అదే చిరంజీవి గారు అన్నట్టు పుత్రోత్సాహం కలుగుతుంది, అది తప్పకుండా, అది ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. గౌతమ్ గారు మాత్రం ఫుల్ టాప్ మ్యాడ్ లెవెల్లోనే, అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ ఇప్పుడు మీకు అంటే ఫర్దర్ స్క్రిప్ట్స్ అలా కానీ అంటే ఇప్పుడు దీని తర్వాత ఏమైనా ప్లాన్ చేసుకున్నారా, ఎల్స్ ఫస్ట్ ఇది చూద్దాం దీని తర్వాత ఏమన్నా? స్క్రిప్ట్స్ అయితే రెడీగా ఉన్నాయండి, బంచ్ అయితే ఉంది. ఆ బంచ్లోని నెక్స్ట్ ఏం చేద్దాం అనేది నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే, ఆ యాక్టర్ ఎవరైతే దొరుకుతారో ఆ హీరోని బట్టి, ప్రొడక్షన్ని బట్టి స్టోరీ ఫామ్ అయిపోతుంది. ఉన్నారా అంటే మీకు ఒక డ్రీమ్ అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు కమెడియన్స్లో ఇప్పుడు బ్రహ్మానంద గారితో చేయాలని చాలా మందికి ఉంటుంది, వెనల్ కిషోర్ గారితో చేయాలని ఉంటుంది, అలా హీరోస్లో కూడా చాలా మందితో వర్క్ చేయాలని ఉంటుంది. అలా మీకు ఎవరైనా అంటే డ్రీమ్ రోల్, నాకు ఈ హీరో డేట్స్ దొరికితే చెడు కూడా, బ్రహ్మానంద గారి డైలాగ్ ఉంటుంది చెడు కూడా, అలా ఎవరైనా అనిపిస్తుందా? ఉన్నారండి, లిస్ట్ ఉంది ఆబ్వియస్లీ. వీళ్ళు దొరికితే మాత్రం అసలు ఎక్స్ట్రీమ్, అసలు మ్యాడ్ లెవెల్లో ఎంజాయ్ చేయొచ్చు అని ఉన్నారు లిస్ట్. పేర్లా అంటే నాకు పర్సనలీ నాకు అనిపించేది ఏంటంటే, నేను అంటే వెన్ ఐ వాజ్ వాచింగ్ ఆ మూవీస్ చూస్తున్నప్పుడు నాకు సాయిధరం తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు నాకు మంచిగా అనిపించింది. ఆయన వాళ్ళ యాక్టింగ్ ఏదైతే ఉందో వాళ్ళు చూస్తున్నప్పుడు ఎనర్జీ లెవెల్ స్టార్టింగ్ ఇనీషియల్గా వాళ్ళ మూవీస్ చాలా బాగా అనిపిస్తాయి. నాని గారు ఇన్ఫ్యాక్ట్, వీళ్ళు అంటే మన ఇంకా పెద్ద హీరోస్ వాళ్ళ పేర్లు చెప్పడం అంటే అసలు కాదు, అక్కడికి వెళ్ళాలంటే పేర్లు చెప్పాలంటే మీరు ఒక 5-6 years పేర్లు మెన్షన్ చేయడం, పేర్లు మెన్షన్ చేసినా కానీ ఎందుకు అని చెప్పి ఇక్కడ వీళ్ళతో ఏంటి అంటే నాకు అనిపించేది పర్సనల్గా సాయిధరం తేజ్ గారు లెవెల్ ఆఫ్ ఎనర్జీ, మ్యాడ్ లెవెల్ ఎనర్జీ ఉంటుంది. నాకు బేసిక్గా హీరో క్యారెక్టర్ ఎనర్జెటిక్ ఉండాలి, నాకు తగ్గితే ఒప్పుకోలేదు. నేను నాకు తప్పు చేసినా గిల్ట్ ఉండకూడదు, తప్పు చేసినా కాన్ఫిడెంట్గా చేయాలి, ఏదో పని చేసినా కాన్ఫిడెంట్గానే చేయాలి, అంతే క్లియర్ ఉండాలి. నాకు వాళ్ళు మొహమాటం ఇబ్బంది వద్దు, నువ్వు బాధ కూడా కాన్ఫిడెంట్గా బాధపడు. సో ఇప్పుడు తెలుగులో చాలా సినిమాలు అంటే ఇప్పటివరకు మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కానీ మీ చైల్డ్హుడ్ డేస్ నుంచి కానీ మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన సినిమాలు అంటే ఏం సినిమాలు చెప్పొచ్చు? తెలుగు సినిమాల్లో మాయాబజార్ ఆబ్వియస్లీ అందరూ చెప్పేది. ఇది తెలుగు సినిమా కాదు కానీ తెలుగు డైరెక్టర్ కాబట్టి సత్య సినిమా, ఆర్జీవి గారు, రామగోపాల్ గారు, సత్య. రీసెంట్ రంగస్థలం, మహానటి రీసెంట్ టైమ్స్లో చూసిన వాటిలో. అండ్ బాగా పిచ్చి ఆ సినిమా, ఎన్నిసార్లు చూస్తాను ఎందుకు చూస్తానో కూడా తెలియదు, ఖుషి సినిమా. పర్పస్ తెలియదు, ఏం తెలియదు, అదొక డిలైట్లా చూస్తూ ఉంటాను, ఎంజాయ్ చేస్తుంటాను. మన పవన్ కళ్యాణ్ గారు ఖుషి. ఈ సినిమాల లిస్ట్లో మీ సినిమా కూడా జాయిన్ అవ్వాలి, బ్రహ్మానందం కూడా, అందరికీ అలాంటి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను.